Hi students, welcome to my channel Math Chem Made Easy. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించి పాస్ గ్యారంటీ ఇన్ 20 days ప్రోగ్రామ్కి సంబంధించిన వీడియోస్ మీ ముందుకు వస్తున్నాయి. దానిలో డే 3లో కెమిస్ట్రీకి సంబంధించి ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ అనేటువంటి క్వశ్చన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ ఈ క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామ్లో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేటువంటి చాప్టర్ నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ ఇస్తారు. ఆ ఎస్ఏ క్వశ్చన్లో 90% ఎక్కువ అవకాశం ఉన్న క్వశ్చన్ ఎస్పీడిఎఫ్ బ్లాక్స్. అయితే ఈ క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామ్లో ఎక్స్ప్లెయిన్ ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ అని అడగొచ్చు, లేదంటే ఎక్స్ప్లెయిన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంటూ బ్లాక్స్ అని కూడా అడుగుతారు. దీనికి సంబంధించి ఇంట్రడక్షన్ పాయింట్ ఒకటి రాసుకుంటాం. రాసిన తర్వాత 4 బ్లాక్స్లో కూడా సేమ్ మనం డే 2లో క్వాంటమ్ నెంబర్స్లో ఎలా అయితే పాయింట్స్ చెప్పామో అలాగే ఎస్పీడిఎఫ్ బ్లాక్కి సంబంధించి ప్రతి బ్లాక్లోనూ 4 పాయింట్స్ చొప్పున ఎలా గుర్తుపెట్టుకోవాలో సింపుల్గా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీంట్లో ముందు ఇంట్రడక్షన్ పాయింట్ రాస్తాం. ఏమని రాస్తామంటే బేస్డ్ ఆన్ ఎంటరింగ్ ఆఫ్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఇంటూ అటామిక్ ఆర్బిటాల్స్ అనే మాట రాయాలండి. డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటే ఏంటి? పీరియాడిక్ టేబుల్లో రెండు పక్కన ఉన్న ఎలిమెంట్స్కి డిఫరెన్స్ ఒక ఎలక్ట్రాన్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్గా ఉన్న ఎలక్ట్రాన్ని డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటారు. దాన్ని అవుటర్ మోస్ట్లో ఉన్న ఎలక్ట్రాన్ అని కూడా చెప్పొచ్చు. యాటమ్ యొక్క అవుటర్ మోస్ట్లో ఉన్న ఎలక్ట్రాన్ లాస్ట్ ఎలక్ట్రాన్ అనమాట. ఆ లాస్ట్ ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతుందో దాన్ని బేస్ చేసుకుని ఎలిమెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 types. ఏంటవి? ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్, డి బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అని 4 typesగా డివైడ్ చేశారు. సో ఇంట్రడక్షన్ పాయింట్ ఒకసారి చూద్దాం. బేస్డ్ ఆన్ ఎంటరింగ్ ఆఫ్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఇంటూ అటామిక్ ఆర్బిటాల్స్ ద ఎలిమెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 types. దే ఆర్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్, డి బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అని చెప్తాం. ముందు డెఫినేషన్ రాస్తాం. ఏమని రాస్తామంటే కనుక the elements in which differentiating electron enter into s orbital are called s block element. ఈ ఒక్కటి వస్తే మిగతా 3 బ్లాక్స్లో సేమ్ అదే పాయింట్ లెటరింగ్ మారుస్తూ ఉంటాయి. The elements in which differentiating electron enter into s orbital are called s block elements. The elements in which differentiating electron enter into p orbital are called p block elements. The elements in which differentiating electron enter into d orbital are called d block elements. The elements in which differentiating electron enter into f orbital are called f block elements అని చెప్పి డెఫినేషన్ రాస్తాం. ఓకే, ఇలా డెఫినేషన్ రాసిన తర్వాత చాలా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జనరల్ outer most electronic configuration is. ఇది చాలా ఇంపార్టెంట్. క్వాంటమ్ నెంబర్స్ క్వశ్చన్లో ఇట్ ఎక్స్ప్లెయిన్స్ అనే పాయింట్ ఎంత ఇంపార్టెంటో ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్కి జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS1 to 2, పీ బ్లాక్ అయితే NS2 NP 1 to 6, డి బ్లాక్ అయితే N-1 D 1 to 10 NS 1 to 2, ఎఫ్ బ్లాక్ అయితే N-2 F 1 to 14 N-1 D 0 to 1 NS2. చాలామంది మిస్టేక్ చేసేది ఇక్కడ చేస్తారు. NS1 to 2 రాయకుండా NS2 అని రాసేస్తారు. ఇక్కడ NS2 అని రాయకుండా NS1 to 2 అని రాస్తారు. సో ప్రాక్టీస్ చేస్తే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్కి కాన్ఫిగరేషన్ NS1 to 2, పీ బ్లాక్ అయితే NS2 NP 1 to 6, డి బ్లాక్ అయితే N-1 D 1 to 10 NS1 to 2, ఎఫ్ బ్లాక్ అయితే N-2 F 1 to 14 N-1 D 0 to 1 NS2. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్కి వెళ్ళిపోతే కనుక టైప్స్. S block elements are mainly 2 types. They are first A group elements, second A group elements. And P block elements are 6 types, nothing but 3rd A group to 8th A group and rastar. 3rd A group to 8th A group elements. D block elements are mainly 4 types, 3D series, 4D series, 5D series, 6D series. అలాగే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ 2 types, 4F సిరీస్ 5F సిరీస్. వాటిని లాంథనాయిడ్స్ యాక్టినాయిడ్స్ అని కూడా రాస్తాం.
సింపుల్గా ఇలా రాస్తే సరిపోతుంది. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ 2 types, ఫస్ట్ ఏ గ్రూప్, సెకండ్ ఏ గ్రూప్. పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ 6 types, థర్డ్ ఏ టు ఎయిత్ ఏ గ్రూప్స్. D block elements are 4 types, 3D series, 4D series, 5D series and 6D series. F block elements are 2 types, 4F series and 5F series. Last one, వాటికి ఉండే స్పెషాలిటీ క్యారెక్టర్ గురించి చెప్పాలి. S block elements are reactive metals. S block elements are reactive metals. P block elements are metals, non-metals అండ్ మెటలాయిడ్స్ అన్నీ ఉంటాయి. మెటల్స్ ఉంటాయి, నాన్ మెటల్స్ ఉంటాయి, మెటలాయిడ్స్ కూడా ఉంటాయి. డి బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ మెటల్స్ ఎగ్జిబిట్ కలర్. మెటల్స్ ఎగ్జిబిట్ కలర్ అండ్ మ్యాగ్నెటిజం అని రాస్తాం. కలర్ని ఎగ్జిబిట్ చేస్తే, మ్యాగ్నెటిజంని కూడా ఎగ్జిబిట్ చేస్తాయి. అలాగే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ రేడియో యాక్టివ్ మెటల్స్. సో ఫస్ట్ ఇక్కడ మెటల్ అనే మాట వచ్చింది, ఇక్కడ వచ్చింది. So S block elements are reactive metals, P block elements are metals, non-metals and metalloids, and D block elements are metals exhibit color and magnetism, and F block elements are radioactive metals. ఇలా రాస్తే మీకు 8కి 8 మార్క్స్ పడడానికి 100% ఛాన్స్ ఉంది, దాంట్లో డౌట్ ఏమీ లేదు. ముందు ఇంట్రడక్షన్ పాయింట్ రాయాలి. బేస్డ్ ఆన్ ఎంటరింగ్ ఆఫ్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఇంటూ atomic orbitals, the elements are mainly classified into 4 types. They are S block elements, P block elements, D block elements and F block elements. First point definition rastam. The elements in which differentiating electron enter into dash orbital are called dash elements. A dash lo S pettochu, P, D, F marstu veltam. General electronic configurations: S block aithe NS122, P block aithe NS2, NP126, D block అయితే N-1, D1 to 10, NS122, F block అయితే N-2, F1 to 14, N-1, D0 to 1, NS2. అలాగే టైప్స్. S block elements are mainly 2 types, first A group elements and second A group elements. P block elements are 6 types, third A to 8th A group elements. D block elements are mainly 4 types, 3D, 4D, 5D and 6D series. F block elements are 2 types, 4F series and 5F series. అలాగే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ క్యారెక్టర్స్ రాస్తాం లాస్ట్లో. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ రియాక్టివ్ మెటల్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ మెటల్స్, నాన్ మెటల్స్ అండ్ మెటలాయిడ్స్, అండ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ మెటల్స్ ఎగ్జిబిటింగ్ కలర్ అండ్ మ్యాగ్నెటిజం, అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ రేడియో యాక్టివ్ మెటల్స్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరింతమందికి ఈ వీడియోస్ అందాలనే ఉద్దేశంతో మీరు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పండి. థ్యాంక్ యూ.